ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. శనగపప్పుతోటి కూడా కూరలు చేసేవి. నమస్కారం. మామూలుగా మనం కందిపప్పు వండుకుంటాం, పెసరపప్పు వండుకుంటాం. శనగపప్పు వండుకుంటామా? పెద్దగా వండం. శనగపప్పుని ఏం చేస్తాము? బూరెలు చేసుకుంటాం, సాధారణంగా బొబ్బట్లు చేసుకుంటాం. అయితే శనగపప్పుతోటి కూడా కూరలు చేసే విధానం ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రఖ్యాతంగా కనపడుతుంది. ఇందులో ఏమేమి వేస్తాము? పప్పు గోంగూర అంటాం, శనగపప్పు గోంగూర. మేమైతే శనగపప్పు అరటికాయ, జయ వాళ్ళైతే శనగపప్పు బీరకాయ కూడా వేసుకుంటారు. సొరకాయలో శనగపప్పు, క్యాబేజీలో శనగపప్పు వేసేది కూడా కనపడుతుంది. దీంతో పాటుగా బూడిద గుమ్మడికాయలో శనగపప్పు ఎంత రుచిగా ఉంటుందో, భలే బాగుంటుంది. కూర టేస్టీగా ఉంటుంది, తొందరకు కూడా అవుతుంది. పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే పొయ్యి మీద శనగపప్పు వేసి పప్పు మగ్గిపోయాక గుమ్మడికాయ ముక్కలు సన్నగా తరిగి అందులో పోసేసి పైన కొద్దిగా పుల్లా బెల్లం పెట్టడం అంటారు. చిన్న చింతపండు పులిపేసి చిన్న బెల్లం ముక్కేసి బాగా మగ్గనిచ్చి పైన తాలింపు పెట్టేవాళ్ళం. మనకి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి, చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ హైరాన్ లేదు. గుమ్మడికాయ తరిగే లోపల మనం ఏం చేయొచ్చు? ఒక అరగంట నానబెట్టిన శనగపప్పుని, నానబెట్టకపోయినా ఏం కాదండి, నానితే తొందరగా అవుతుంది, బాగా మృదువుగా కూరలో కలిసిపోతుందని ఒక గంట అరగంట ముందే కూర అనుకోగానే శనగపప్పు నానబెడతాం. మీరు అరటికాయలో వేయండి, గోంగూరలో వేయండి, శనగపప్పు ఎందులో వేసినా, అసలు ఏ పప్పు అయినా నానబెట్టడం మంచిది. అరుగుదలలో కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే శనగపప్పు నానబెట్టాం, ముందు శనగపప్పుని కుక్కర్లో పెట్టేద్దాం. ఇది కూడా కొలత అడుగుతారు సాధారణంగా. ఇప్పుడు ఇందులో సగం చేస్తామనుకోండి, ఒక గుప్పెడున్నర శనగపప్పు సరిపోతుంది. అంతే నానబెట్టాము. చిన్న కుక్కరు, మీరు కూర ఎందులో చేసుకోగలుగుతారో ఆ సైజు కుక్కర్ తీసుకోండి. ఇప్పుడు ప్రెషర్ ప్యాన్లో లేదా ప్రెషర్ కుక్కర్ చిన్న దాంట్లో కూరలు వండుకునే అలవాటు ఉంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. వర్కింగ్ విమెన్కి చాలా సహాయం అవుతుంది. పెద్దవాళ్ళు కూడా 1 పార్ట్ మీల్ ఒక పార్ట్లోనే చేసుకునేది, మళ్ళీ వ్యవహారాలు ఏం లేవు, ఇందులోనే మొత్తం చేసేస్తాం. అలాంటప్పుడు ప్రెషర్ ప్యాన్ బాగా యూజ్ అవుతుంది. ఆరోగ్యమా అనారోగ్యమా ఇలాంటి ప్రశ్నలు వస్తే అంత కాదేమో, ఆరోగ్యం కాదేమో, పాతకాలం పద్ధతి ప్రకారం మనం చేయలేకపోతాం. కానీ ఈ రోజుల్లో ఉన్న అవకాశాన్ని బట్టి దీన్ని వాడుకోవటమే మంచిది. పొయ్యి మీద ఎక్కువసేపు ఏ పదార్థం ఉడకాలన్నా, నిదానంగా ఉడకాలంటే గ్యాస్కి గ్యాసు కష్టమే, టైంకి టైము సేవ్ కాదు. బట్ కుక్కర్లో తొందరగా అయిపోతుంది. తొందరగా అవ్వాల్సిన వాటన్నిటికీ హాయిగా ఉన్న అవకాశాన్ని వాడేసుకుందాం. కొద్దిగా పప్పు మునిగేన్ని నీళ్లు, ఇవే చాలు. నానిన పప్పు కదా, తొందరగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేద్దాం. పప్పుని కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్, జస్ట్ 2వ విజిల్ రాగానే ఆపేసేయచ్చు. ఈ లోపల మనం గుమ్మడికాయ తరుకుందాము. మనకి ఆకుపచ్చగా ఉంది, బాగా లేతగా ఉంది అయితే చెక్కు సుమారుగా ఉంచవచ్చు. కాదు ఇది కొద్దిగా ముదిరింది, మరీ చెక్కు కసకసలాడుతుంది అంటే చెక్కు తీసేయచ్చు. దీన్ని ఉంచినా పర్వాలేదు. ఇది సొరకాయలాగా కనపడుతుంది, అలాగా తీద్దాము. చిన్న ముక్కలు తరుక్కుందాం. మామూలుగా మనం సొరకాయ పులుసు కూర అవి చేసేటప్పుడు మీడియం సైజు ముక్కలు తరుగుతాం కదా, వేపుడికి ఆలులు తరుగుతాం, ఆ సైజు సరిపోతుంది. ఈ లోపల ఇంకో పని ఏం చేశానంటే, ఇప్పుడు నేను పెట్టిన పప్పు, నేను చేయబోయే కూరకి ఒక ఉసిరికాయ ఇంత చింతపండు సరిపోతుంది, నీటిలో వేసి పక్కన పెట్టాను. ఇవన్నీ ముందు అలవాటు చేసుకోండి, టైం సేవ్ అవుతుంది. కుక్కర్ వస్తుందో లేదో చూద్దాము. వచ్చేస్తుంది కాబట్టి మూత తీసేద్దాం. చూద్దాం మన శనగపప్పు ఎట్లా బ్రహ్మాండంగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా అయిపోతుంది. ఇందులో నీళ్లు చాలా తక్కువ కూడా పోయొచ్చండి, ఎంత తక్కువ పోస్తే అంత తొందరగా అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము. గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి కరివేపాకు దీని మీదే వేసి పెట్టాను. ఈ ముక్కలు అవి ఇందులో వేసేద్దాం అన్నీ. ఒక చిటికెడు పసుపు, తర్వాత ఈ కూరకు సరిపడా ఈ కనపడుతుంది కదా పదార్థం, దీనికి ఒక స్పూను అవలీలగా పడుతుంది. రాళ్ళ ఉప్పు వేసే అలవాటు ఉంటే చక్కగా వేసుకోండి. సీ సాల్ట్ చాలా మంచిది ఆరోగ్యానికి. పచ్చిమిర్చి వేసినా కూడా కారం పడుతుంది, వేసుకోవచ్చు. చింతపండు పెట్టే కదా, ఇందులో చాలా నీళ్ళు పోసి లూజ్గా చేయొద్దు, ఎందుకంటే పప్పులో అడుగును కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ మాత్రం ఉన్నాయి. మళ్ళీ ఈ గుమ్మడికాయ బాగా నీరు వదిలిపెట్టేస్తుంది, దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది. అందుకని చింతగుజ్జు కొద్దిగా చిక్కగా తీసి పెట్టుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకుంటే తొందరగానే వచ్చేస్తుంది. ఇది చూడండి, మీ దగ్గర ఫ్రిడ్జ్లో కనుక చింతపండు గుజ్జు పెట్టుకునే అలవాటు ఉంటే అది ఒక పెద్ద
స్పూన్ వేస్తే దీనికి సరిపోతుంది. ముక్కలు కిందకి పప్పు పైకి వచ్చేలాగా ఒకసారి మొత్తం పైకి కిందకి 4 పక్కల కలిపేద్దాము. చింతపండు గుజ్జు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఏం చేయాలంటే దీని మీదే తాలింపేసి కుక్కర్ మూత పెట్టచ్చు, లేదా కూర అయిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కూడా మనం తాలింపు వేసుకోవచ్చు. పని అయిపోతుంది అనుకుంటే ఇప్పుడే, లేకపోతే తర్వాత. ఈ లోపల మనం చిన్న తిరగమాత పెట్టుకుందాం. ఎస్, ఇలా పులుసేసిన ప్రతి కూరకి నువ్వుల నూనె, పప్పు నూనె తాలింపులు బాగుంటాయి. మీకు ప్రాక్టీస్ ఉంటే 1 లీటర్ తీసి పక్కన పెట్టుకుంటే సాంబార్లోకి, తర్వాత ఏమో ఇట్లా పప్పు కూరల్లోకి మనం చింతపండు వేస్తాం కదా, వాటికి నువ్వుల నూనె తిరగమాత ఎక్కువ రుచిగా ఉంటుంది. ఒక పెద్ద స్పూన్ నూనె వేద్దాము. ఇంతే నూనె, దీనికి నూనె కాగిపోయింది. కొద్దిగా చిన్న స్పూను మెంతులు వేద్దాము. చింతపండు పులుసుతో చేసే కూరలకి మెంతులు బెస్ట్ కాంబినేషన్, ఆరోగ్యానికి మంచిది. అందులో ఉండే వాతాన్ని ఇది పోగొడుతుంది అంటారు. మనకి ప్రాక్టీస్ ఉండి చేసుకుంటే, నేను ఇంకొక పని ఏం చేస్తానంటే మామూలుగా మెంతులు వేయించి పొడి కొట్టి ఒక డబ్బాకి పెట్టుకుంటాను. ఇట్లా పులుసు కూరలు చేసినప్పుడల్లా ఒక చిన్న స్పూను అది వేస్తే వాసన బాగుంటుంది, రుచి పెరుగుతుంది. తర్వాత ఏమో చిక్కబడుతుంది కొద్దిగా కూర. ఈ మెంతులు వేగాక కొద్దిగా చిన్న స్పూను మినపప్పు, ఒక చిన్న స్పూన్ ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు ఉడికేటప్పుడు వేసాం, కానీ వేగే దాంట్లో వేస్తే కూడా బాగుంటుంది. పోపు వేగనిచ్చి ఈ కూరలో పోసేద్దాం. కూర ఉడుకు పెట్టిపోయింది. మనకేంటంటే ఇంకా బాగా మృదువుగా ముక్కలు బాగా సాఫ్ట్గా కావాలి కాబట్టి మూత పెట్టేస్తే మళ్ళీ 2 విజిల్స్ రానిచ్చామంటే కూర అయిపోతుంది. అయిపోయాక మనకు కనుక ఇలా కొంచెం తడి ఉందనుకోండి, దీంట్లోకి నేను చెప్పిన మెంతిపిండి వేసుకోవచ్చు ఒకటి. ఇంకొక 2 నిమిషాలు స్టవ్ ఆన్లోనే ఉంచి మూత తీసాక ఆన్లో ఉంచితే నీరు కాస్త ఎగిరిపోయి కూర చక్కగా అనుకనుక దగ్గరకు వచ్చేస్తుంది, బాగుంటుంది, హత్తుకున్నట్టు వస్తుంది అనమాట. ఇందులో ఇంకా బియ్య పిండి వేయటము అవి ఏం చేయక్కర్లా, దీన్ని చిక్కగా అవనివ్వాలి అంతే. పొయ్యి మీద పెట్టి మూత పెట్టేద్దాము. 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్ చల్లారిపోయింది, మూత తీసేద్దాము. ఎక్కువ తడిగా లేదు, ఇది ఎగిరిపోయింది. ఒకవేళ తడి నీరుంది, పలచగా ఉంది అనిపిస్తే మాత్రం ఇంకొక 2 నిమిషాలు మూత తీసేసాక స్టవ్ మీద ఉంచుకోవటము, కుదిరితే మెంతిపిండి వేసుకోవటము, లేకపోతే ఇలాగే ఉంచుకోవటం. చూడండి, బౌల్లోకి తీస్తాను. చూడ్డానికి అందంగా కనపడుతుంది ఎర్రగా. చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఒకవేళ మనకి ఇంత కారం వద్దు అని అనుకుంటే ఎర్రకారం కొద్దిగా తగ్గించుకోవచ్చు, పచ్చిమిరపకాయలు మానేయచ్చు. మన అలవాటుని బట్టి కావలసినట్టుగా వేసేసుకోవచ్చు. ఈ శనగపప్పులో మనం పులుపు కనుక వేస్తే ఖచ్చితంగా చిన్న బెల్లం వేయాలి. మీకు స్క్రీన్లో కనపడలేదు కానీ నేను చాలా చిన్నది, నేను తరిగిన ముక్క, ఎంత ముక్కలు తరిగాను ఆ సైజు చిన్న బెల్లం ముక్క యాడ్ చేశాను. వాసన బాగుంటుంది, రుచి కూడా ఎన్హాన్స్ అవుతుంది. రెండోది, చింతపండులో ఉన్న దోషగుణం తగ్గుతుంది బెల్లం వేస్తే అని చెప్తారు పెద్దవాళ్ళు. మనకి ఆయుర్వేదం వాళ్ళు కూడా చింతపండు బెల్లము మంచి కాంబినేషన్ అంటారు. ఈ ప్రకారంగా చేసుకుని చూడండి. ఇది నచ్చితే కనుక మనకి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు హడావిడేం లేదు. ఇలాంటివి చాలా రకాల కూరలు నో ఆనియన్ నో గార్లిక్ తోటి చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.